నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లో ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. బహదూర్గూడలో భూములు కోల్పోతున్న అర్హులైన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వదని, ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బహదూర్గూడ భూసేకరణ పరిధిలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి 600 చదరపు గజాల చొప్పున హెచ్ఎండిఏ లేఅవుట్ ప్లాట్లను నష్టపరిహారంగా అందిస్తామని ప్రకటించారు. అధికారులు తొలుత ఎకరానికి 500 గజాలు మాత్రమే ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ తాను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి 600 గజాలకు పెంచేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలు తమ స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసమే ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తూ అమాయక రైతులను కావాలని తప్పుదవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. పట్టాలు ఇస్తూ ఇంకా 500 గజాలు ఇస్తున్నామంటే నేను ముఖ్యమంత్రి గారితో అట్లా కాదు, 600 ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో బాగా కొట్టడం జరిగింది, అడగడం కూడా జరిగింది. రైతులందరూ కూడా మాకు 800 గజాలు ఇస్తే బాగుంటుందని రైతులు కూడా అడిగారు, కాదని చెప్పడం జరిగింది. రైతులందరూ కూడా 3 మాటలు కలెక్టర్ గారి దగ్గర కూర్చున్నాక దీన్ని ఒప్పుకోవడం కూడా జరిగింది. ఒక బోర్ వేసుకుని ఇంత రైతు వేసుకుని చెప్పి వాళ్ళ ఖర్చులు ఏమైతే అవి కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం కదా, అది కూడా ఇప్పిస్తాం. ఎందుకు రైతులకు మేమేమన్నాము, రైతులకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా తీసుకునే బాధ్యత తీసుకుంటాము. ఎక్కడ కూడా ఇండియన్ ఏమనంటే వేరే అపోజిషన్ వచ్చి ప్రజలను నష్టం చేసి వాళ్ళని ఏదో అది ఇస్తాం ఇది ఇస్తాం. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నోడు వేయగలుగుతాడు, 1000 గజాలు ఇచ్చినా 2200 గజాలు ఇచ్చినా, నువ్వు 1000 గజాలు ఇస్తాను మొన్న 1000 గజాలు ఇప్పిస్తావు. నేను మాట్లాడిన కానీ రైతులందరినీ పిలిచి కలెక్టర్ కూడా కూర్చొని మాట్లాడిపించి ఒప్పించి పంపించిన. మళ్ళీ ఏం చేసి మీకు కొంతమంది వచ్చారు ఆడ టెంట్ వేసుకొని అది చేస్తే ఎట్లయితుంది? ఒప్పుకున్నాకనే కదా భూమి మీద పోయింది, లేకపోతే ఒప్పుకోదు కదా. ఎవరన్నా రైతులు మాట్లాడాలి కూర్చొని. కారం పొడిలు వెళ్తారా పోలీసుల మీద? అది ఒక న్యాయమా? ఎట్లా మనమే పోయినామనుకో వాళ్ళని దౌర్జన్యం చేస్తే బాధ ఉంటుంది. మీరే 10 మంది పోతారు, అదే కారం పొడి మీకు మేము పడితే మీరేమంటారు? బాధనే కదా. ఓ డీసీ మీద కారం పొడి పోయి ఒక ఆడదిలో పోయడం తప్పు కదా. అట్లా కానూనే ఉంటుంది, రూల్ ప్రకారం పోతే. రూల్ ప్రకారం పోతే ఇప్పుడు ఏముంటుంది, ఇయ్య అంటారు, అప్పుడేం చేస్తాం? అందుకని ముఖ్యమంత్రి గారు పొద్దుగాల మళ్ళీ కూడా ఎవరికి అన్యాయం జరగద్దు, తగ్గింది అయిపోయింది, తెలుసో తెలుగు చేసారు. వాళ్ళని ఎక్కడ కూడా ఏమన్నదో కేసులు పెట్టి ఉదయం పెట్టు.